ఉచిత బస్సు ప్రయాణం పథకంపై విపక్షాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్. ఉచిత బస్సు పథకానికి 10,000 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం. కడుపు మంటతో ఉచిత బస్సు పథకం ఆపాలని చూశారు. ఆటో డ్రైవర్లని రెచ్చగొట్టి రోడ్డుపైకి తెచ్చారు అన్నారు సీఎం. మహిళలు తిరగబడేసరికి బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారని అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ పువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని చుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు.